హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఈరోజు మన ఆర్ఆర్బి ఏఎల్పి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2024 వచ్చి ఆల్మోస్ట్ 1 year 9 months అవుతుంది. ఇంకా మనకి థర్డ్ స్టేజ్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, మెడికల్ టెస్ట్ ఎప్పుడు అవుతుంది, మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అవుతుంది, అసలు ఎంత డిలే చేయడానికి కారణం ఏంటి? మనకి రైల్వే బోర్డు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ అది జరగట్లేదు. దీనివల్ల చాలా మంచిగా యాప్టిట్యూడ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా చాలా భయపడుతున్నారు. మేము సరిగ్గా అటెంప్ట్ చేసామా లేదా, ఇంత డిలే అవ్వడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేసి, అన్న ఈ డిలే అవ్వడం వల్ల మాకు డౌట్స్ వస్తున్నాయి, అసలు మేము ఎలా పెట్టామని భయం వేస్తుంది. సో ఇంత డిలే చేయడం వల్ల క్యాండిడేట్స్లో చాలా భయం అనేది పెరుగుతుంది. సో ఇకనైనా చాలా త్వరగా సైకో రిజల్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ ఎలాగో ఎగ్జామ్స్తో సంబంధం లేవు కాబట్టి వాటిని స్పీడప్ చేయొచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ టెస్ట్ కానీ. చాలామంది అన్ఎంప్లాయిడ్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రిజల్ట్స్ అనేది కొంచెం త్వరగా వచ్చేస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సో అంతా కూడా రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం సైకో రిజల్ట్స్ సేఫ్ అటెంప్ట్స్ కోసం చిన్న అనాలిసిస్ చేద్దాం. ఇందులో మెయిన్గా మనకి టోటల్ మార్క్స్ ఎన్ని, సేఫ్ మార్క్స్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మనకి సేఫ్ అటెంప్ట్స్ కాదు. మీరు అటెంప్ట్ చేసిన దానిలో ఎంత మార్క్స్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం అన్నది చూద్దాం. సేఫ్ మార్క్స్ అలాగే 50-50 సేఫ్ స్కోర్కి దగ్గరలో ఉందా, లేకపోతే డేంజర్ జోన్కి దగ్గరలో ఉందా, అలాగే డేంజర్ జోన్ అయితే ఎంత మార్క్స్, అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ సెక్షన్ ఈచ్ వన్ చూద్దాం. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనకి మెమరీ టెస్ట్. మెమరీ టెస్ట్లో ఓవరాల్గా 24 మార్క్స్కి మనకి టీ స్కోర్ అనేది ఎంత రావాలి? టీ స్కోర్ 42 రావాలి. ఎంత మార్క్స్ వస్తే టీ స్కోర్ అనేది 42 వస్తుంది అనేది జస్ట్ అనాలిసిస్ మాత్రమే, ఇట్లాగే రావాలని ఏం లేదు. మెమరీ టెస్ట్కి వచ్చేసి సేఫ్ మార్క్స్ 17 మార్క్స్. మీకు కనుక 17 స్కోర్ వస్తే మీకు టీ స్కోర్ 42 అనేది కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంత వచ్చినా కూడా అది మీ మెరిట్లో కలుస్తుంది. నెక్స్ట్ క్లాక్ టెస్ట్, వాచ్ టెస్ట్. టోటల్ మార్క్స్ 20కి మనకి సేఫ్ స్కోర్, సేఫ్ సైడ్ ఉన్నారంటే మనకి 16 వస్తే సరిపోతుంది. అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ థర్డ్ బ్యాటరీ వచ్చేసి మనకి హిడెన్ క్యూబ్ టెస్ట్. అందులో అవుట్ ఆఫ్ 50 42 సేఫ్ అటెంప్ట్స్, సేఫ్ మార్క్స్. అలాగే పిక్చర్ రీప్లేస్మెంట్, యాక్చువల్గా ఇది రీప్లేస్మెంట్, పిక్చర్ రీప్లేస్మెంట్ టెస్ట్ టోటల్ మార్క్స్ 60. సేఫ్ అటెంప్ట్స్ సేఫ్ మార్క్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్ వస్తే మీకు టీ స్కోర్ అనేది 99% క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే సేమ్ ఫిగర్ టెస్ట్, 5th బ్యాటరీ, ఓవరాల్గా 72 మార్క్స్కి. మనం సేఫ్ సైడ్ ఉండాలంటే మీకు 52 మార్క్స్ కనుక వస్తే మీకు 100% ఈ స్కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన 17, 16, 42, 40, 52 ఇవి ఏవైతే ఉన్నాయో మీకు ఈ స్కోర్స్ కనుక స్కోర్ చేయగలిగితే మీకు టీ స్కోర్ 42 అనేది క్రాస్ అయిపోతుంది. వీటికన్నా రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత వచ్చినా కూడా అది మీకు మెరిట్లో కలుస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం 50-50 చూద్దాం. తర్వాత ఈ మెమరీ టెస్ట్ వచ్చేసి (16-13) అంటే 16-13 వచ్చిన వాళ్ళు అటు ఇటుగా ఉంటారు. అటు సేఫ్కి దగ్గర 16 మార్క్స్ వస్తే మ్యాక్సిమం ఒక 80% ఛాన్సెస్, 90% ఛాన్సెస్ క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. అలా 15 వస్తే కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. అలా 13% వస్తే కొంచెం డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నట్టు. 16-13 క్లాక్ టెస్ట్లో వచ్చేసి మనకి 15-11 మార్క్స్. 15 అంటే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు క్లియర్ అవడానికి. 11 అంటే మనకి డేంజర్ జోన్ దగ్గరలో ఉన్నట్టు.
అలాగే నెక్స్ట్ హిడెన్ క్యూబ్ టెస్ట్ 41 to 38. 41 to 38, 41 మార్క్స్ వస్తే మనకి అవ్వడానికి ఛాన్సులు ఉంటాయి. అలాగే 38 దగ్గర ఉంటే మనకి కొంచెం రిస్క్ జోన్‌లో ఉన్నట్టు. పిక్చర్ రిప్లేస్‌మెంట్ వచ్చేసి 39 to 37. 39 అంటే మనకి కొంచెం బెటర్ జోన్‌లో ఉంటాం. 39, 38, 37. 37 అంటే 37 కంటే మనకి 40 రేంజ్‌లో ఉంటుంది దీనికి టీ స్కోర్. 37 వస్తే కొంచెం డేంజర్ జోన్‌లో దగ్గర ఉన్నట్టు. నెక్స్ట్ మనకి సేమ్ ఫిగర్ టెస్ట్ వచ్చేసి 50-50 ఛాన్సెస్ 51 to 45 మధ్యలో ఉంటాయి. 45 గనక రేంజ్‌లో వస్తే అది డేంజర్ జోన్. 45 అరౌండ్ ఉంటుంది మనకి. ఇప్పుడు 51 వచ్చాయనుకోండి మీకు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. 45 వస్తే మీకు డేంజర్ జోన్ దగ్గరలో ఉన్నట్టు. అప్రాక్సిమేట్‌గా టీ స్కోర్ వచ్చేసి మనకి 45 to 50 మధ్యలో ఉంటుంది. 50 రేంజ్‌లో ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్‌గా మాక్సిమం పీపుల్ అంతా కూడా మనకి 50, 60 రేంజ్‌లోనే అటెంప్ట్స్ ఉన్నాయి ఎక్కువ. ఒక 10% వరకు 60, 72 కూడా చెప్తున్నారు. ఓవరాల్ ఎక్కువ వచ్చేసి 50 to 65 మధ్యలో ఉన్నారు. ఇప్పుడు డేంజర్ జోన్ చూద్దాం. డేంజర్ జోన్ వచ్చేసి మనకి <30 ఉంటే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. క్లాక్ టెస్ట్ <11, హిడెన్ క్యూబ్స్ <38, అలాగే పిక్చర్ రిప్లేస్మెంట్ టెస్ట్ 37 సేమ్ ఫిగర్ టెస్ట్ వచ్చేసి <45 ఉంటే మనకు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. ఇవన్నీ కూడా సేఫ్ మార్క్స్ ఇవి. అటెంప్ట్స్ కాదు. మీరు అటెంప్ట్స్ ఎన్నన్నా పెట్టొచ్చు. సేఫ్ మార్క్స్ చెప్తున్నాను నేను. మీరు 72 పెట్టి అందులో 72 పెడితే అన్నీ కరెక్ట్ అవ్వాలని లేదు కదా! సో, 72 పెట్టి 72 పెట్టి మీరు 52 వస్తే మీకు 100% మీకు టీ స్కోర్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఈ మార్క్స్ వస్తే చాలా సేఫ్ కండిషన్ ఉన్నట్టు. మెమరీ టెస్ట్ 17, క్లాక్ టెస్ట్ 16, హిడెన్ క్యూబ్ 42, పిక్చర్ రీప్లేస్మెంట్ టెస్ట్ 40, 52. ఇది ఒక్కసారి అన్ని క్లియర్ చేద్దాం. ఇది బెస్ట్ సేఫ్ స్కోర్. మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే. దాన్ని బట్టి మీ అటెంప్ట్స్ బట్టి చూసుకొని దానికి తోడు మాక్సిమం నా షిఫ్ట్ వైజే ఉంటుంది మనకి. ఓవరాల్‌గా ఏమి ఉండదు నార్మలైజేషన్. షిఫ్ట్ వైజే ఉంటుంది. అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు డీటెయిల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్‌కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను. డీటెయిల్‌గా మెడికల్ టెస్ట్ సంబంధించి 2 వీడియోలు చేశాను. అన్ని టెస్ట్‌లకి సంబంధించి. ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ముందే ప్రిపేర్డ్‌గా డీవీకి ఆటిలకి ప్రిపేర్ అయితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి మీకు. మెడికల్‌లో కూడా మెడికల్ ప్రికాషన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.